నమస్తే వెల్కమ్ టు అప్ ఫ్రంట్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా వరుస భేటీలు ఇవాళ చేవెళ్ల పార్లమెంట్ పరిధి నేతలతో రేవంత్ రెడ్డి భేటీ ఏపీలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ నేటి నుంచి జూన్ 2 వరకు బదిలీలకు అనుమతి ఈ నెల 19న తెలంగాణ కేబినెట్ రాజీవ్ యువ వికాసంపై ప్రధాన చర్చ నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఇవాళ రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలతో ఆయన భేటీ కానున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలతో సమావేశమైన రేవంత్ ఒక్కో ఎమ్మెల్యేతో ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ చర్చలు జరిపారు. ఇక ఇవాళ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఎమ్మెల్యేలు నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఉంటూ అక్కడి ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలని, అప్పుడే మరోసారి విజయం దక్కుతుందని ఎమ్మెల్యేలకు పార్టీ ముఖ్య నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా సీఎం రేవంత్ రెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలతో ఆయన భేటీ కానున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలతో సమావేశమైన రేవంత్ ఒక్కో ఎమ్మెల్యేలతో ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ చర్చలు జరిపారు. ఇక ఇవాళ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఎమ్మెల్యేలు నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఉంటూ అక్కడి ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలని, అప్పుడే మరోసారి విజయం దక్కుతుందని ఎమ్మెల్యేలకు పార్టీ ముఖ్య నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలపడానికి ఫోన్ ఇన్ ద్వారా మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఏదైతే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటు వారీగా సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా ప్రభుత్వం మీద వివిధ ఆరోపణలు విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్న నేపథ్యంలో ఇటు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలను బలోపేతం చేస్తూనే మరోవైపు పార్టీని కూడా బలోపేతం చేస్తూ ఆ దిశలోనే భాగంగా ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వీటి గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధి మీద ఉంది. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేల మీద ఉంది. కాబట్టి దీనికి సంబంధించి గత కొంతకాలం కూడా ఒక నిర్లిప్తత చోటు చేస్తుంది. అంటే కేబినెట్ విస్తరణ అని చెప్పేసి, అదేవిధంగా పదవుల పండడంలో ఇలా చాలా మంది నేతలందరూ కూడా కొద్దిగా పార్టీకి దూరం అవుతూ వచ్చారు. అంటే దూరం అవుతుంటే పార్టీ చెప్పిన ఏవైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో అవి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆస్కారం వహిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పార్లమెంట్ స్థాయి సమావేశాలు నిర్వహించబోతున్నారు. అందులో ఫేస్ టు ఫేస్
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేతో ఫేస్ టు ఫేస్ చర్చించబోతున్నారు. అదేవిధంగా ఎంపీలు లేని చోట కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ముఖ్య నేతలతోనే ఆయన మాట్లాడబోతున్నారు. అంటే మొత్తానికి చూసుకుంటే కనుక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే దిశలో అదేవిధంగా స్థానిక సంస్థలు కూడా రానున్న నేపథ్యంలో మొత్తానికి పార్టీని మరోసారి బలోపేతం చేయాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఏవైతే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు విమర్శలను తిప్పుకొట్టాలి అనే అంశాలన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఈ భూభారతి చట్టాన్ని అమలు చేయబోతుంది. సో దీనికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలన జరపాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశలోనే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే ధరణికి సంబంధించి చూసాము ఏ విధంగా దాని మీద ఆరోపణలు రావడం జరిగిందో ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకొచ్చిన సన్నబియ్యం పథకం కావచ్చు, లేకుంటే ఇప్పుడు భూభారతి కావచ్చు, తాజాగా మరికొన్ని సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటుగా పార్టీ కార్యకర్తలను అదేవిధంగా రెండవ శ్రేణి నేతలను ఉత్సాహపరిచే విధంగా ఈ సమావేశాలు ఉండాలి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పబోతున్నారు. మొత్తానికి ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలు రానున్న తరుణంలో ముఖ్యమంత్రి పార్లమెంటు స్థాయి సమావేశాలు పెంచడం పార్టీలో కొంత ఉత్సాహం నింపేదిగా ఉందని భావించవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్తో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అన్నారు. అయితే ఈ శాంతి చర్చలకు కాశ్మీర్ అంశం కూడా ఒక షరతుగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. శాంతి చర్చలకు రావాలని ఆహ్వానించారు. అయితే జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత్లో అంతర్భాగాలని, వాటిని తమ నుంచి విడదీయలేరని భారత్ పదే పదే స్పష్టం చేస్తున్న షరీఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పంజాబ్ ప్రావిన్స్లోని కమ్రా వైమానిక స్థావరాన్ని ఆయన సందర్శించారు. అక్కడి సైనికాధికారులు, జవాన్లతో కాసేపు ముచ్చటించారు. షహబాజ్తో పాటు ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిం మునీర్, ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధు వైమానిక స్థావరాన్ని సందర్శించారు. అయితే ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది హిందువులు చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ ప్రతీకార చర్యకు దిగింది. మే 7న ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ దాడుల్లో పాకిస్తాన్లో భారీగా నష్టం జరిగింది. వైమానిక స్థావరాలు దెబ్బతినడంతో పాటు 50 మంది సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. అయితే పంజాబ్ ప్రావిన్స్లోని కమ్రా వైమానిక స్థావరాన్ని షహబాజ్ రెండోసారి సందర్శించారు. దీంతో అక్కడ భారీగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. అలాగే నియంత్రణ రేఖ వెంబడి జరిపిన దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. భారత్తో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అన్నారు. అయితే ఈ శాంతి చర్చలకు కాశ్మీర్ అంశం కూడా ఒక షరతుగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. శాంతి చర్చలకు రావాలంటూ ఆహ్వానించారు. అయితే జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత్లో అంతర్భాగాలని, వాటిని తమ నుంచి విడదీయలేరని భారత్ పదే పదే స్పష్టం చేస్తున్నా షరీఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పంజాబ్ ప్రావిన్స్లోని కమ్రా వైమానిక స్థావరాన్ని ఆయన సందర్శించారు. అక్కడి సైనికాధికారులు, జవాన్లతో కాసేపు ముచ్చటించారు. షహబాజ్తో పాటు ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిం మునీర్, ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధు వైమానిక స్థావరాన్ని సందర్శించారు.
ఇక ఏప్రిల్ 22వ తేదీన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది హిందువులు చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ ప్రతీకార చర్యకు దిగింది. మే 7న ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ దాడిలో పాకిస్తాన్లో భారీగా నష్టం జరిగింది. వైమానిక స్థావరాలు దెబ్బతినడంతో పాటు 50 మంది సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. అయితే పంజాబ్ ప్రావిన్స్లోని కమ్రా వైమానిక స్థావరాన్ని షహబాజ్ రెండోసారి సందర్శించారు. దీంతో అక్కడ భారీగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. అలాగే నియంత్రణ రేఖ వెంబడి జరిపిన దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. దీని మొత్తానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో తను శాంతి చర్చలకు నేను సిద్ధమని చెప్పడం జరిగింది. అయితే ఒకవేళ శాంతి చర్చ కనుక జరిగితే ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి డీటెయిల్డ్గా చెప్పండి. మరోసారి పాకిస్తాన్ శాంతి అనే ముసుగుని తీసుకుని మరోసారి భారత చర్చలకు ముందుకు రావడం అనేది ఒక చెప్పడం జరిగింది. అంటే దీన్ని శాంతి అనేది ఒక ముసుగు కప్పుకొని పాకిస్తాన్ చేస్తున్న మరో నాటకంగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే కాశ్మీర్ అనేది మన భారత్ లో అంతర్భాగం అనేది, దాన్ని ఎవరు విడదీయలేరు. జమ్మూ కాశ్మీర్ కావచ్చు, శ్రీనగర్ కావచ్చు, ఇవన్నీ కూడా భారత్ లో అంతర్భాగం. దీన్ని ఎవరు కాదనలేరు, ఎవరు దీన్ని నుంచి విడదీయలేరు. సో అలాంటి జమ్మూ కాశ్మీర్ ఇష్యూకి సంబంధించి మరోసారి కాశ్మీర్ అంశం కూడా షరతుగా ఉంటుందని చెప్పేసి ఏదైతే పాక్ ప్రధాని మెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించడం చూసుకుంటే కనుక అవి శాంతి చర్చలు కాదు, ఒక ముసుగు వేసుకున్న కుటిల యత్నానికి మరోసారి పాకిస్తాన్ ప్రయత్నిస్తుందనేది మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం శాంతి చర్చలు అని చెప్పాము, ముందు నుంచి చెప్తున్నాము. శాంతి చర్చలు జరుపుతాము, ఏదైతే సీజ్ ఫైర్ తాము అంగీకరిస్తామో, ఉగ్రవాదులు దాడి చేస్తే కనుక మళ్ళీ యుద్ధ చర్యగానే భావించడాన్ని యుద్ధానికి దిగుతామని చెప్పేసి భారత్ పదే పదే స్పష్టం చేస్తూ వచ్చింది. కానీ ముందుగా శాంతియుత వాతావరణం ఉండాలనేది భారత్ ఎప్పుడూ కోరుకుంటుంది. సో ఆ దిశలోనే పాక్ చర్చలకు తాము సిద్ధమని చెప్పింది. కానీ ఎక్కడా కూడా కాశ్మీర్ అంశం ఉండబోదు, కేవలం ఉగ్రవాదులు, ఉగ్ర దాడి గురించి, అదేవిధంగా ఉగ్రవాదులకు ఏదైతే స్థావరాలు కల్పిస్తున్నారో వాటిని తొలగింపు గురించే ఉంటుంది తప్ప మిగతా అంశాలు ఏవి ఉండవని చెప్పి భారత్ పదే పదే చెప్తూ వస్తుంది. అంతర్జాతీయ వేదికల మీద కూడా మరో దేశాన్ని మీడియేటర్ గా పెట్టడానికి కూడా భారత్ ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే కాశ్మీర్ అనేది, శ్రీనగర్ అనేది, జమ్మూ కాశ్మీర్ అనేది అన్ని కూడా భారత్ లో అంతర్భాగం లేదు. దీన్ని ఎవరు విడదీయలేదు. సో ఇలాంటి అంశాన్ని మరోసారి తెర మీదకి తీసుకొచ్చి పాకిస్తాన్ ఒక కుటిల నీతికి పాల్పడుతుందని మనం స్పష్టంగా తెలుస్తుంది. అది కూడా ఏదైతే భారత్ పాకిస్తాన్ మీద దాడి చేసిన తర్వాత ఆ దేశానికి వాయు సేనకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆర్మీకి సంబంధించి కావచ్చు, తీవ్ర నష్టం వాటిల్లింది. వాటిల నేపథ్యంలో భారత్ లో మన ప్రధాని మోడీ అన్ని వివిధ దళాధిప సిబ్బందిని కూడా కలవడం జరిగింది, వాళ్ళతో ముచ్చరించడం జరిగింది, వారి బాగోగులు తెలుసుకోవడం జరిగింది. యుద్ధంలో వాళ్ళు కనబరిచిన రీతిని వాళ్ళ ప్రధాని మోడీ మెచ్చుకోవడం జరిగింది. సేమ్ సిస్టమ్ దీని కాపీ కింద మెహబాజ్ షరీఫ్ కూడా అక్కడున్న పాకిస్తాన్ సైన్యంతో కలిసి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇది కేవలం అక్కడున్న ప్రజల్ని తానేదో చేస్తున్నానని చెప్పుకోవడానికి చేసిందే తప్ప ఎక్కడా కూడా పాక్ అనుసరిస్తున్న వైఖరి ఎట్టి కూడా కరెక్ట్ కాదు. శాంతి చర్చలు అంటే కేవలం శాంతి మీదనే, ఉగ్రవాద దాడికి సంబంధించిన చర్చలు ఉండాలి తప్ప కాశ్మీర్ అంతర్భాగం దాన్ని చర్చిస్తామంటే మాత్రం ఇది ఒప్పుకునేది లేదు. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ చేస్తున్న మరో గేమ్ గానే మనం భావించాల్సి ఉంటుంది. దీనికి భారత ప్రజలు కానీ, భారత ప్రభుత్వం కానీ ఎట్టి పరిస్థితిలో అంగీకరించకూడదు. థ్యాంక్ యూ శ్రీనివాస్. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొంటున్న అతివలు ఇవాళ తెలంగాణలోని 3 కీలక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మొదటగా కాసేపట్లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిని సందర్శించనున్నారు. అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్గా మారుతున్న హైదరాబాద్ గురించి వివరిస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో ఏఐజీ వ్యవస్థాపకులు పద్మవిభూషణ్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, వైద్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు. అనంతరం క్యాన్సర్ బాధితులకు అందిస్తున్న అత్యాధునిక వైద్యం, పిడియాట్రిక్స్ వార్డు, అలాగే బ్యూటీ, హెల్త్ కేర్, ఫిట్నెస్, డైట్ కు సంబంధించిన టాక్ షో నిర్వహిస్తారు. ఇక ఆ తర్వాత మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మహబూబ్ నగర్ జిల్లాలోని చారిత్రక పిల్లల మరిని సందర్శిస్తారు. స్థానిక శివాలయం, మ్యూజియం, భారీ పిల్లల మరి చెట్టును పరిశీలిస్తారు. అంతేగాక గద్వాల పట్టు చీరలు, వాటి ప్రత్యేక నేత పద్ధతులపై కంటెస్టెంట్లకు అవగాహన కల్పిస్తారు. ఇక చివరిగా సాయంత్రం 5 గంటలకు కంటెస్టెంట్లు హైదరాబాద్ శివారులోని ఎక్స్పీరియం ఎకో పార్కును సందర్శించనున్నారు.
ఈ సందర్శనలో అద్దాల ముద్దుగుమ్మలు హైదరాబాద్ పర్యావరణ సమతుల్యత, స్థిరమైన అభివృద్ధి ప్రయత్నాలను పరిచయం చేయనున్నారు. ఎక్స్పీరియం ఎకో పార్కులో గ్రీన్ టెక్నాలజీ, పర్యావరణ పరిరక్షణ, స్థానిక జీవవైవిధ్యం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొంటున్న అతివలు ఇవాళ తెలంగాణలోని 3 కీలక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మొదటగా కాసేపట్లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్ ను సందర్శించనున్నారు. అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్ గా మారుతున్న హైదరాబాద్ గురించి వివరిస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో ఏఐజీ వ్యవస్థాపకులు పద్మవిభూషణ్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి, వైద్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు. అనంతరం క్యాన్సర్ బాధితులకు అందిస్తున్న అత్యాధునిక వైద్యం, పీడియాట్రిక్స్ వార్డ్, అలాగే బ్యూటీ, హెల్త్ కేర్, ఫిట్నెస్, డైట్ కు సంబంధించిన టాక్ షో నిర్వహిస్తారు. ఇక ఆ తర్వాత మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మహబూబ్ నగర్ జిల్లాలోని చారిత్రక పిల్లల మరిని సందర్శిస్తారు. స్థానిక శివాలయం, మ్యూజియం, భారీ పిల్లల మర్రి చెట్టును పరిశీలిస్తారు. అంతేగాక గద్వాల పట్టుచీరలు, వాటి ప్రత్యేక నేత పద్ధతులపై కంటెస్టెంట్లకు అవగాహన కల్పిస్తారు. చివరిగా సాయంత్రం 5 గంటలకు కంటెస్టెంట్లు హైదరాబాద్ శివారులోని ఎక్స్పీరియం ఎకో పార్కును సందర్శించనున్నారు. ఈ సందర్శనలో అందాల ముద్దుగుమ్మలు హైదరాబాద్ పర్యావరణ సమతుల్యత, స్థిరమైన అభివృద్ధి ప్రయత్నాలను పరిచయం చేయనున్నారు. ఎక్స్పీరియం ఎకో పార్కులో గ్రీన్ టెక్నాలజీ, పర్యావరణ పరిరక్షణ, స్థానిక జీవవైవిధ్యం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. సో ఇక మొత్తానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అందాల సుందరీమణుల పోటీలు ఏకంగా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ను పూర్తిగా సందర్శించడం జరుగుతోంది. అయితే ఇవాళ చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్కి కూడా వెళ్తున్నారు. అయితే మొదటిగా మనం ఒకసారి గమనించినట్టయితే హైదరాబాద్లో చార్మినార్కి వెళ్ళడం జరిగింది. అక్కడ గాజుల తయారీ పరిశ్రమను సందర్శించడం జరిగింది. వాళ్ళు అక్కడ షాపింగ్ చేయడం జరిగింది. చౌమహుల్లా ప్యాలెస్లో ప్రముఖులతోని కలిసి భోజనం చేయడం కూడా జరిగింది. ఇక ఆ తర్వాత రోజు వరంగల్కి వెళ్ళడం, అక్కడ కిలా వరంగల్ కోటను సందర్శించడం, ఇంకా అంతేకాకుండా రామప్పను సందర్శించడం, ఈ విధంగా వాళ్ళంతా అంటే ఒక యాత్రను కూడా చేపట్టినట్టు ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే వీళ్ళను సాదరంగా ఆహ్వానిస్తున్నారు మన మంత్రులు. ఇటు సీతక్క కానివ్వండి, కొండ సురేఖ కానివ్వండి, వీళ్ళకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా వీళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇవాళ మనం ఒకసారి గమనించినట్టయితే ఇవాళ వీళ్ళు మహబూబ్ నగర్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి పిల్లల మరి అక్కడ సందర్శనను చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రధాన శివాలయం ఆ గుడికి వెళ్ళి అక్కడ శివుణ్ణి దర్శించుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా అంటే తెలంగాణలో ఇది వాళ్ళకు కొత్త ప్రదేశం. ఇక్కడ వాతావరణ పరిస్థితులు కూడా వాళ్ళకి కొత్త కొత్త అనుభూతిని ఇస్తూ ఉంటాయి. అంతేకాకుండా వేసవి కాలం మళ్ళీ. సో వాళ్ళ ఒకసారి కనుక వాళ్ళని గమనించినట్టయితే అటువంటి ఇబ్బందులు ఏమీ పడకుండా చాలా ప్రశాంతంగా వాళ్ళకు అన్ని సౌలభ్యాలను అందిస్తున్నారు మన తెలంగాణ ప్రభుత్వ అధికారులు. సో ఈ విధంగా అంటే ఇంకా కొద్ది రోజులు వీళ్ళ యాత్ర అనేది సాగుతూనే ఉంటుంది. ఇంకా కొద్ది రోజులు ఇక్కడ స్టే చేస్తారు. సో లాస్ట్ ఫైనల్గా ఈ మిస్ వరల్డ్ ఎవరైతారు అనేది మాత్రం అందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది. అంటే ఏ దేశ సుందరి మిస్ వరల్డ్ అవుతుందనేది కూడా ప్రతి ఒక్కరికి ఆసక్తి నెలకొని ఉంది.
మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొంటున్న అతివలు ఇవాళ తెలంగాణలోని 3 కీలక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మొదటిగా కాసేపట్లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రిని సందర్శించనున్నారు. అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్గా మారుతున్న హైదరాబాద్ గురించి వివరిస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో ఏజీ వ్యవస్థాపకులు పద్మవిభూషణ్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి వైద్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. అనంతరం క్యాన్సర్ బాధితులకు అందిస్తున్న అత్యాధునిక వైద్యం, పీడియాట్రిక్ వార్డ్, అలాగే బ్యూటీ, హెల్త్ కేర్, ఫిట్నెస్, డైట్ కు సంబంధించిన టాక్ షో నిర్వహిస్తారు. ఇక ఆ తర్వాత మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మహబూబ్ నగర్ జిల్లాలోని చారిత్రక పిల్లల మరణి సందర్శిస్తారు. సో ఈ విధంగా ఈ రోజు వీళ్ళ యాత్ర అనేది ఉండబోతుంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. ఓకే శ్రవంతి, ఏదైతే మిస్ వరల్డ్ పోటీల కోసం హైదరాబాద్కు వచ్చిన సుందరిమణులు ఈ రోజు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఏఐజీని అయితే సందర్శించనున్నారు. ఆ తర్వాత ఈ ఎక్కడైతే పాలమూరులో పిల్లల మర్రి 75 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పిల్లల మర్రిని అయితే సందర్శించనున్నారు. అక్కడ 2 గంటల పాటు గడపనున్నారు. అయితే మిస్ వరల్డ్ పోటీల కోసం హైదరాబాద్ కు వచ్చిన సుందరిమణులు తెలంగాణలోని పర్యాటక ఏదైతే ప్లేస్ అంటే చారిత్రక కట్టడాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా సందర్శిస్తూ ఉన్నారు. అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం పాలమూరు పర్యటనకు వెళ్ళనున్నారు. అక్కడ పిల్లల మర్రిని సందర్శిస్తారు. 22 మంది మిస్ వరల్డ్ పోటీదారులు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు పిల్లల మర్రి పరిసరాల్లో సందడి చేయనున్నారు. ముందుగా 16వ శతాబ్ది నాటి శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుంటారు. అనంతరం పురావస్తు మ్యూజియం ను సందర్శిస్తారు. తర్వాత పిల్లల మర్రి మహావృక్షం కింద గురుకుల పాఠశాలలో విద్యార్థులు సుందరిమణులు అయితే ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఫోటోషూట్ కూడా చేస్తారు. మిస్ వరల్డ్ పోటీదారులు రాక సందర్భంగా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలోని మెట్టుగడ్డ నుండి పిల్లల మర్రి వరకు ఆంక్షలు అయితే విధించారు. 1300 మంది పోలీసులతో బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అందాల భామలకు స్వాగతం పలికేందుకు జిల్లా అధికారులు అయితే భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే మనం చూసుకున్నట్లయితే 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లల మర్రి పాలమూరు సమీపంలోని పిల్లల మర్రికి దాదాపు 750 ఏళ్ల చరిత్ర ఉంది. 3.5 ఎకరాల్లో విస్తీర్ణంలో ఈ మహావృక్షం అయితే ప్రపంచ గుర్తింపు పొందింది. సుందరిమణులు హైదరాబాద్ నుంచి 3 ప్రత్యేక బస్సుల్లో సాయంత్రం 5 గంటలకు పిల్లల మరికి చేరుకుంటారు. 2 గంటల పాటు అక్కడ గడపనున్నారు. రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని అయితే దర్శించుకున్న అనంతరం అక్కడే ఉన్న మ్యూజియాన్ని సందర్శిస్తారు. మ్యూజియంలో తెలంగాణ చారిత్రక సంస్కృతి ఆనవాళ్లు, హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించినటువంటి శిల్పాలను సందర్శిస్తారు. అలానే అక్కడే ఉన్నటువంటి ఏకో పార్కు అయితే సుందరిమణులు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరుకు శుక్రవారం మరికొందరు ప్రపంచ అందగత్తులు అయితే రానున్నారు. ఎక్స్పోరియం ఏకో ఫ్రెండ్లీ పార్క్ లో సందడి చేయనున్నారు. పార్కులోని ప్రకృతి అందాలను అయితే చూడనున్నారు. అలానే సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు అయితే పార్కులో గడపనున్నారు. ఈ సందర్భంగా పార్కులోని వివిధ జాతుల మొక్కలు, వృక్షాలు విశిష్టతలను నిర్వాహకులు వారికి వివరించనున్నారు. కాగా మిస్ వరల్డ్ పోటీదారులు ఆదివారం సచివాలయానికి వెళ్ళనున్నారు. సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు అక్కడే ఉంటారు. సచివాలయంపై సందడి అయితే 3D ప్రొడక్షన్ మ్యాపింగ్ లో తెలంగాణ చరిత్ర అభివృద్ధిని అయితే వీక్షిస్తారు. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్.
ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగుల బదిలీలపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 16 నుంచి జూన్ 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. ఇందుకు అనుగుణంగా ఆయా ప్రభుత్వ శాఖల్లో బదిలీలకు సంబంధించిన అర్హతలు, ప్రాధాన్యతలపై విధి విధానాలతో కూడిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఒకే చోట 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పదోన్నతి పొంది ఒకే ప్రాంతంలో 5 ఏళ్లుగా కొనసాగుతున్న వారికి సైతం ఈ బదిలీలు వర్తించనున్నాయి. అయితే 5 ఏళ్లలోపు సర్వీస్ ఉన్న ఉద్యోగులకు వ్యక్తిగత అభ్యర్థనల మేరకు బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. వచ్చే ఏడాది మే 31 లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు బదిలీ నుంచి మినహాయింపించారు. ఇక అంధులైన ఉద్యోగులు కోరుకుంటే వారికి బదిలీలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మానసిక వికాస సమస్యలున్న పిల్లల తల్లిదండ్రులైన ఉద్యోగులకు వారి విజ్ఞప్తి మేరకు బదిలీలో ప్రాధాన్యత ఇస్తారు. ఇక గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులకు బదిలీలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వైద్యపరమైన కారణాలతో బదిలీ కోరే ఉద్యోగుల అభ్యర్థనలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. వితంతు ఉద్యోగులకు బదిలీలో వారి వినతి మేరకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ నెల 19వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ మంత్రిమండలి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసంపై ఈ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం. ఈ పథకం కింద ఎంతమంది అర్హులున్నారు, ఎంత మేర నిధులు అవసరమవుతాయన్న వివరాలపై మంత్రిమండలి చర్చించనుంది. అలాగే కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. వీటితో పాటు జూన్ 2వ తేదీన నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవంపై కూడా కేబినెట్ భేటీలో చర్చిస్తారని తెలుస్తోంది. ఈ నెల 19వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ మంత్రిమండలి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసంపై ఈ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం. ఈ పథకం కింద ఎంతమంది అర్హులున్నారు, ఎంత మేర నిధులు అవసరమవుతాయన్న వివరాలపై మంత్రిమండలి చర్చించనుంది. అలాగే కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇక వీటితో పాటు జూన్ 2వ తేదీన నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవం పై కూడా కేబినెట్ భేటీలో చర్చిస్తారని తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. నమస్తే.